అందరికీ నమస్తే. మనం చూసినాం పహల్గామ్లో టెర్రరిస్టులు మన టూరిస్టుల పైన అటాకు, ఇవంతా కూడా చాలా బాధాకరమైన సన్నివేశాలన్నీ కూడా మెల్లమెల్లగా అన్ని వాస్తవాలంతా బయటకు వచ్చినాయి. అయితే దీనిలో భారతదేశం సీరియస్గానే ఉంది, పాకిస్తాన్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నది. ఏమైంది? ముందు భారతదేశం ఏం చేసింది? పాక్ పౌరుల వీసాలు రద్దు చేసి పడేసింది, సింధు జల ఒప్పందాలను నిలిపేసింది, తర్వాత అటారీ వాగా సరిహద్దులు మూసేసింది, ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషనర్ సిబ్బందిని తగ్గించింది. ఇక ఇట్లాంటివన్నీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పాక్ కూడా అంత సీరియస్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఏంటంటే భారత్తో ఉన్న దౌత్య సంబంధాలు మొత్తం రద్దు చేస్తున్న వాళ్ళు కూడా. అంటే మేము బిజినెస్ చేయం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమి ఉండవు ఇంకా భారతదేశంతోన. తర్వాత గగనతలం నుంచి విమానాలు ఎగరనీయం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వేరే వేరే దేశాలకు పోవాలంటే పాక్ గగనతలం నుంచే పోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి పోయే అవకాశం లేదు పాకిస్తాన్ పెట్టుకున్న నిషిద్ధం మీద. దాంతో అవి తిరిగి పోవాల్సి వస్తుంది అనుకుంటా. దాదాపు దాని బర్డెన్ పడుతుందంట. ఇప్పుడు విమానాలు నడిపే వాళ్ళకి కనీసం 15 to 20% టికెట్స్ హైక్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అంటున్నారు. చూడాలి అది. అయితే దీంతోపాటు ఇంకొక సీరియస్ నిర్ణయం తీసుకునేది ఏంటంటే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించింది పాకిస్తాన్. సిమ్లా ఒప్పందం అని చాలా కీలకమైంది. సిమ్లా ఒప్పందం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగిన అతి కీలకమైన ఒప్పందం. అసలు ఏంటి ఈ ఒప్పందం, ఎందుకు ఈ రద్దు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో చెప్దాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే కాబట్టి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక సబ్జెక్ట్లో పోతే 1971లో జరిగింది వార్. అది భారత్ పాకిస్తాన్. ఏంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. అది ప్రధానమైన కారణం, సిమ్లా ఒప్పందం జరగడానికి ప్రధానమైన కారణం 1971లో జరిగింది. అది దాదాపు 14 రోజుల పాటు జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోయిందే బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్. అది దానికి మన భారతదేశం విముక్తి చేసింది, భారతదేశ సైన్యం. అప్పుడు చాలా జరిగినాయి. దాదాపు పాకిస్తాన్లో ఉన్న అక్కడ ఉన్న పశ్చిమ పాకిస్తాన్ ఉన్న దాదాపు 5,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కూడా భారత్ల ఆధీనంలో తీసుకున్నది. యుద్ధం అంతా జరిగిన తర్వాత దాదాపు ఒక 16 నెలల తర్వాత ఆల్మోస్ట్ 1972లో ఒక మీటింగ్ జరిగింది. 1972 జూలై 2న ఇందిరాగాంధీ తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఆయనతోన ఒక ఒప్పందం జరిగింది. ఏంది ఈ ఒప్పందం అంటే, అసలు ఈ యుద్ధం జరిగినప్పుడు కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఎంతమంది అంటే 90,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు కూడా భారతదేశానికి లొంగిపోయారు అప్పుడు సివిల్ వార్లో. తర్వాత ఈ హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో జరిగింది ఒప్పందం, అందుకే దానికి సిమ్లా ఒప్పందం అని పేరు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే, పాకిస్తాన్ ఇది ఎప్పుడు మనకు దేశమే కదా, ఎప్పుడు పంచాయతీ వాళ్ళతోన. ఏదైనా రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం వస్తే శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. సిమ్లా ఒప్పందంలో ఒక పార్ట్ ఇది. అంతేగాని మనం యుద్ధాలు చేసుకోవద్దు అనేది ఒక ఒప్పందం. ఆ సిమ్లా ఒప్పందం చాలాసార్లు రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా నియంత్రణ చేసింది. అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఫస్ట్ది. తర్వాత రెండు దేశాలు ఏ సమస్య ఉన్నా రెండు దేశాలే మాట్లాడుకోవాలి, మధ్యలో మూడో పార్టీ వద్దు, మూడో దేశం లేకపోతే ఇంకో సంస్థ జోక్యం ఉండకూడదు, అనుమతించకూడదు అని ఆ ఒప్పందంలో వాళ్ళు రాసుకున్నారు. ఇంకా రెండు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ బలగాలను భారత్ పాక్ ఉపసంహరించుకోవాలి, ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత పరస్పర అంగీకారంతోనే కాశ్మీర్లోని ఎల్ఓసిని రెండు దేశాలు గుర్తించాలి, ఏదైనా కూడా కూర్చొని మాట్లాడుకోవాలనేది ఉద్దేశం, గౌరవించాలి. ఎల్ఓసి ఎవరు కూడా ఏకపక్షంగా మార్చడానికి వీల్లేదు, అంటే సరిహద్దు మార్చడానికి వీల్లేదు. ఏంటంటే రెండు దేశాలు కలిసి మాట్లాడుకోవాలి, కానీ అట్లా ఏకపక్షంగా చేయకూడదు. ఎల్ఓసికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారానే నిర్ణయించారు. ఎల్ఓసికి మనలు లేకపోతే వాళ్ళు సైనికులు ఎంత దూరంలో వాళ్ళు ఉండాలి అంటే శాంతిని నెలకొల్పడానికే, రెండు దేశాల మధ్య కొంచెం సద్భావన వాతావరణం కల్పించడానికే అప్పుడు ఆ ఒప్పందం చేసిండ్రు. 1972 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత 90,000 మంది పాకిస్తాన్ సైనికులు బేషరతుగా ఇండియా వదిలేసింది, విడుదల చేసింది. ఆక్రమించుకున్న భూభాగం ఉంది కదా, దాన్ని కూడా భారతదేశం పాకిస్తాన్కి తిరిగి ఇచ్చేసింది.
ఇంకా కొంతమంది భారతీయ ఖైదీలు విడుదల చేసింది. పాకిస్తాన్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళను విడుదల చేసింది. తర్వాత పహల్గామ్లో టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుని మొత్తంగా సిమ్లా ఒప్పందం రద్దు కావడంతో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇష్యూ. ఎందుకంటే ఒక శాంతియుతంగా చర్చలు జరగాలి రెండు దేశాల మధ్య. ఇప్పుడు మొదలే మొత్తం బంధాలను తెగిపోయినాయి, మనకు పాకిస్తాన్కు మొత్తం తెగిపోయినాయి బంధాలు. ఇప్పుడు ఏం జరగబోతుంది? పాకిస్తాన్ కూడా కాలు దూగుతుంది, అసలు వాళ్ళ ధైర్యం ఏందో కూడా అర్థమవుతలేదు. మా దగ్గర అణు రియాక్టర్లు ఉన్నాయని వార్నింగ్ ఇస్తున్నది. అక్కడ ఉన్న ఇండియన్స్ను ఏప్రిల్ 30 లోపు వెళ్ళిపోవాలి మీరు, ఖచ్చితంగా ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఇట్లాంటి ఒప్పందాలు అన్నీ రద్దు చేసుకొని భారతదేశాన్ని గోకాలం చూస్తున్నట్టుంది. ఎందుకంటే మొత్తం అక్కడ అప్రమత్తం అయిపోయింది పాకిస్తాన్ మొత్తం కూడా. సైన్యం యుద్ధ ట్యాంకులు నియంత్రణ ఎల్ఓసి వద్దకు పంపించినట్టు ఆల్రెడీ. నిఘా సైన్యం రవాణా విమానాలు మొత్తం తరలించిందంట ఎల్ఓసి దగ్గరికి. తర్వాత క్షిపణి పరీక్షలు నిర్వహించిందంట. భారత్ ఎట్లాంటి చర్యలు దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమని అక్కడున్న రక్షణ శాఖ మంత్రి ప్రకటించేసిండు. ఇక ఇట్లా అసలు భారతదేశమే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నది. ఏమైనా జరిగితే పాకిస్తాన్లో ఉన్న భారతీయులపై కూడా అట్లాంటి చర్యలే ఉంటాయని చెప్పి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఏం జరగబోతుందో కానీ సిమ్లా ఒప్పందం అనేది మాత్రం ఇదే. సిమ్లా ఒప్పందమే ప్రధానమైన ఒప్పందం, అది ఇప్పుడు రద్దు అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం మనం కూడా. బట్ మన దగ్గర జరిగిన ఈ పాశవిక దాడి, ఈ అటాక్ మాత్రం ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కదా వాళ్ళు ఏమంటారంటే ఈ ఉగ్రవాదులు అనే పేరుతోన పాకిస్తాన్ను రెచ్చగొడుతున్నారు అనేది వాళ్ళ కామెంటు. ఏది ఏమైనా సిమ్లా ఒప్పందం రద్దు తర్వాత చాలామంది భారతీయులు అయితే యుద్ధం చేయాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్తో. సర్జికల్ స్ట్రైకులు కాదు, అదేదో సింధు వాటర్ను ఆపేయడం కాదు. దానివల్ల కూడా పాకిస్తాన్లో ఒక పెద్ద 80% ఎడారి అవుతుందంట. అంటే నీళ్లు, వ్యవసాయం, ముఖ్యంగా వ్యవసాయ రంగం, పాకిస్తాన్లో వ్యవసాయ రంగం అంతా కూడా నష్టపోతుందంట. అక్కడ సిమ్లా ఈ సింధు నీళ్ళతోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆ నీళ్ళు మొత్తం ఇప్పుడు బంద్ అయిపోయినాయి, ఆల్రెడీ 4 గేట్లు బంద్ చేసినాయి ఇక్కడ. అటు ఏం జరుగుతుందో పాకిస్తాన్లో వాళ్ళు మాత్రం భయంతో ఇవన్నీ వార్నింగ్లు ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ వెనుక ఇంకెవరైనా ఉండి ఇదంతా చేపిస్తున్నారని తెలియదు. తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నది భారత ప్రభుత్వం. ఎనీవే సిమ్లా ఒప్పందం రద్దయింది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఒక ఉత్కంఠగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.